దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు, వందనాలు. మరణాత మీ అందరూ దేవుని నామములో క్షేమముగా ఉన్నారని తలంచుచు, మన ప్రభువును రక్షకుడైన దేవదేవుని నామంలో మరొకసారి దేవదేవునికి మీకు దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీకు శుభాలు కలుగును గాక. ప్రియులారా, ఈ దినము రెండో పాఠం మతములు అనే పదము, దైవమతములు అనే పదమును రెండో పాఠముగా మీ ముందుకు వివరించబోతున్నాను. కనుక మనం గమనిద్దాం వాక్య గ్రంథములో నుండి. దాని కొరకు ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కరుణామయుడా, దయగల మా రాజా, నీ కొందనాలు. ఈ సమయంలో ప్రభా, నీ వాక్యమును బట్టి ప్రభా నాయన, నీ బిడ్డల దగ్గరకు నీ ఎదుట నిలుచు నన్ను నా తలంపులు మరుగు చేయండి ప్రభా. ఇక్కడ వారి దినాల్లో ఏ రకంగా మేము జీవించాలో, ఏ రకంగా మేము నడుచుకోవాలో నీ వాక్యం విధానమును, నీ వాక్యం యొక్క నడవడికను ఇక్కడ వారి దినాల్లో నీ వాక్యము ద్వారా మాకు నేర్పమని, తెలియపరచమని, బయలుపరచమని, అలుపుడైన నన్ను నీ ఆత్మతో నింపి తండ్రి, నా కంఠస్వర నీ బూరగా వాడుకుని నీ సన్నిధిలో ఉన్నానని నమ్ముచు మా రక్షకుడును ప్రభు అయిన దేవదేవుని నామంలో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవదేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నిన్న యొక్క భాగములో కొన్ని మాటలు నేర్చుకున్నాం, మతములు అనే మాటలు. ఈరోజు కూడా మతం అంటే ఇది పాపము అనే మాటను బైబిల్ గ్రంథములో నిన్నటి కాలంలో చదువుకున్నాం. ఇది మతము అనగా ఎలాంటిదంటే, సాతానుగాడు తన క్రియలను బట్టి మనుషులకు పాపం అనే మతమును అంటగట్టాడనేది మనం గమనించాలి. అయితే ఈరోజు దేవుని వాక్యం నిమిత్తము మనము చదువుని రీతిగా ఆదికాండం 12వ అధ్యాయము 13వ వచనములో దేవుడు మాట్లాడుచున్న మాటలన్నీ కూడా మనం గమనించాలి. ఆదికాండము, అమ్మా, నీ వలన నాకు మేలు కలుగునట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరుడు అని దయచేసి చెప్పమను. దేవునికి స్తోత్రము కలుగునుగా. నీవు నన్ను బట్టి కలిగి ఉన్నావు, నా పోలివే నీవు జీవిస్తున్నావు, నీవు నా సహోదరుడు అని ప్రభువే చెప్తున్నాడు. ప్రియులారా, ఇది లోకంలో మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. అలాగనే అదే ఆదికాండము 26వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్ర వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములని నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు. దేవుని బిడ్డలారా, చూడండి ఎంత చక్కటి మాటలు ప్రభు చెప్తున్నాడు ఈ కడవరి దినాల్లో. అంటే పాత నిబంధన గ్రంథములో దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాటకు అనేకమైన విషయాలు మనకు అర్థమవుతూనే ఉన్నాయి. ఇవాళ దేవుడు ఎందుకు మాట్లాడుతాడు ఈ కడవరి దినాల్లో అంటే, దేవుడు ప్రతిదీ కూడా అందించుచున్న ప్రతి మాట చాలా శ్రేష్టమైన మాటగా మనకు కనబడుతుంది. లేకపోతే మానవుల యొక్క మనుగుడు ఏ రకంగా కొనసాగుతున్నది అని చూస్తే, మొదటలో మనం చదువుకున్నాం,
నువ్వు నా సహోదరుడువు, నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు అబ్రహాము, నీ పితరుడైన అబ్రహాము వలన నీకు ఈ భూమంతటిని నీకు అప్పగిస్తున్నాను. భక్తులు వారి యొక్క దేవుని యొక్క బిడ్డలు అనగా మనతో ప్రభు మాట్లాడుచున్నాడు. అలాగే అదే ఆది కాండములోనే 28వ అధ్యాయము మరి 14వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇస్కరేణువల అవును. నీవు పడమర తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును అమ్మా అంటే వంశములను అమ్మా నీ మూలముగాను నీ సంతానము మూలముగా. చూశారండి, అంటే నలుదుక్కుల నలుమూలల నీ సంతానమును అభివృద్ధి పరుస్తాను. ఎస్, ఇప్పుడు ఎటుపక్క చూసినా నలుదిక్కులా చూసిన ప్రజలే కనబడతారు. ఈ ప్రజలను దేన్ని ఏలే వారికి ఉన్నారంటే భూమిని ఏలుచున్న వారి వలె వారు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రియులారా, గమనిద్దాం ఒకసారి. దేవుడని యెహోవా సెలవిచ్చిన మాటను మనం ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. లేకపోతే మన స్థితిగతులు ఎంత దారుణంగా మనకు ఉన్నాయి అనేది అర్థమవుతున్న మాటలు. కాబట్టి మనము ఈ లోకంలో ఎలాగ ఒక మతము వలె, ఒక కులము వలె, ఒక జాతి వలె ఉన్నామా? దేవుని యొక్క అభివృద్ధితో మనం బ్రతుకుతున్నామా అనేది ఒకసారి మనలో మనం ఆలోచించుకోవాలి. అప్పుడే మనకు ఒక ఆధారము, మార్గము దొరుకుతుంది. ప్రియులారా, అదే ఆది కాండము 49వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతున్నప్పుడు, ఆది కాండము 49 చూడండి, ఇక్కడ 10వ వచనములు చదివితే, షీలోహు అంచు వరకు, షీలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజు దండము తొలగదు, ప్రజలు అతనికి అంటే ప్రియులారా, మనుషులారా, అంటే పాపమనే నేను మొదట దేవుడు మనకిచ్చిన అంశం ఏంటంటే, ఇక్కడ చాలా రకమైన మాటలు. అందులో మొదటి మాట ఏంటంటే చూడండి, పాపము లేదా మతము పరిశుద్ధత. అంటే మతము యొక్క పరిశుద్ధత మనం ఎంతవరకు కలిగి ఉన్నాం, లేకపోతే మతములో నుండే పుట్టుకొచ్చిందంటే కాదండి ప్రియులారా. పరిశుద్ధుడిగా ఉన్న వాడిని పాపమనే మతములోని గెంటేసిన వాడు సాతానుగాడు. అదే పాపములో నుండి పరిశుద్ధతను దేవుడు సృష్టించిన వాడై ఉన్నాడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? పరిశుద్ధంలో ఉన్న మానవుడిని పాపమనే చీకటనే మతములోకి గెంటేశాడు సాతానుగాడు. కానీ అదే మతములోనే, పాపమనే మతములో నుండి యేసు ప్రభు దేవదేవుడు ఎలా పరిశుద్ధాత్మతో నింపబడితే ఎలాగుంటాడు మానవుడు అనే ఒక గొప్ప సూచిక్రియ మనిషి ద్వారా దేవుడు సృష్టించినట్లుగా కనబడుతుంది. అంటే మన సాతానుగాడు ఇతడిని పాపములో నుండి పాపమనే మతములోనికి తెచ్చేస్తాడు. అంటే ఇక్కడ పాపం అంటేనే, మతం అంటేనే పాపం అంటండి. ఈ పాపం అంటేనే మరి మతముగా మార్చాడు. ఈ మతం అంటేనే పాపం అనే మాటలో నుండి పరిశుద్ధత దేవుడు తెచ్చాడు అనేది మనం గమనించాలి. ఈ రోజున ప్రియులారా, అలాగనే మనం చదువుకుంటూ ఉంటే చూడండి, 2 సాముయేలు గ్రంథము 7వ అధ్యాయము, 2 సాముయేలు గ్రంథము 7వ అధ్యాయం సాతాను యొక్క ఆలోచనలు చదువు ఒకసారి. 2 సాముయేలు గ్రంథం 7వ అమ్మా తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటినీ చెప్పిన నాతాను దావీదునకు. అంటే వర్తమానం అంటే దేని కొరకంటే, దావీదు ఆల్రెడీ అప్పటికే పాపమనే మతములో కొట్టుమిట్లాడుతున్నాడు. అతడుకు దేవుడి ద్వారా గొప్ప వర్తమానం పంపించాడు. దేవుని బిడ్డలారా, దేవుని దాసుడు ద్వారా వర్తమానం వచ్చినప్పుడు జాగ్రత్త కలిగి మనం వినాలి. ఎక్కడైనా హెచ్చరికత కలిగితే జాగ్రత్త కలిగి ఆలోచించి ఎందుకు చెప్పారు. అసలు నా కోసమే చాలా మంది ముఖ దారిలో ఎదురెళ్ళినప్పుడు కొన్ని విషయాలు చెబుతూ వెళ్ళిపోతారు. వాడు పిచ్చోడు అనుకోడు. కానీ దేవుని బిడ్డలారా, పిచ్చోడి నోట్లోనే చెడ్డవాడి నోట్లో ఉండే
కొన్ని పలుకులు విలువైన పలుకులు మనకు వస్తాయి. అవతక వాడు మన శత్రువే, మహామూర్ఖుడు వాడు, కానీ వాడి నోట్లో ఉండే విలువైన మాటలు తోటాలుగా మన గుండెని తాకుతాయి. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే అవతల వాడు గర్దిస్తున్నాడంటే ఈడు నా మీద కిట్టక గర్దిస్తున్నాడని. కానీ ప్రియులారా గమనించండి, కిట్టినవాడు గర్దించునను కిట్టినవాడు గర్దించునను ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. లేకపోతే నీ ప్రయాణం సకములో ఆగిపోవచ్చు. అదే నువ్వు గ్రహించుంటే నీ ప్రయాణం దేవుడు చూపించని స్థలం వరకు కూడా, దేవుడు చేరవలసిన చోట వరకు కూడా చేరవెళ్తావు. ఆ ప్రయాణంలో నువ్వు చేయవలసిన పనులన్నీ కూడా చక్కగా సమృద్ధిగా నువ్వు చేయవలసినది చేయగలుగుతావని దేవుని వాక్యం చదివిస్తుంది. లూకాసు వార్తలో మనము చదువుతున్న మాటలను బట్టి, అలాగే అపోస్తుల కార్యములో మనం చదువుతున్న లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి కనబడుతుంది. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయములో దేవుని వాక్యము గురించి చెప్పబడుతుంది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవము. ఒకసారి దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటలు అపోస్తుల గ్రంథములో కనబడుతున్న ఈ మాటలని మనం ఒకసారి విశ్లేషణ చేస్తే, అమ్మా దేవునికి ఎందుకు కూర్చున్నారు? దేవునిని కనిపెట్టుచున్నారు. ప్రియులారా, ఈ లోకంలో సాతానుగాడు ఆదిలో ఆదామును పాపమనే మతము అనగా మతం అనే పాపములోకి నెట్టివేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు పాపం అంటే అసహించుకున్నవాడు కాబట్టి సాతానుని బయటికి నెట్టేశాడు. వాడు పాప తలంపులు కలిగి ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి. సాతానును అనగా దూతను కూడా బయటికి నెట్టివేసిన వాడు దేవుడు ఆదామును అవ్వమ్మను నన్ను నెట్టివేసినట్టుగా వీరిని నెట్టేస్తాడు పరిశుద్ధమైన స్థలము నుండి అనుకున్నాడు సాతానుగాడు. అయితే నెట్టేశాడు. నెట్టేసినప్పుడు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు. ఆనాడు కాలంలో సాతానుకు హెచ్చరికలు ఇవ్వలేదు, దేవుడు హెచ్చరించలేదు. హెచ్చరికలతో కూడిన క్రియలు ఏమి చెప్పలే, వెంటనే నెట్టివేశాడు. పరలోకం నుండి నెట్టివేశాడు. వాడి గాలి లోకంలో దొల్లుకుంటూ వచ్చి ఒక గాలి లోకంలో ఆగి అక్కడి నుంచి వాడి ప్రభావం ఒక్కటి రాలేదు. కొన్ని కోట్ల దేవదూతలు వాడికి స్తోటిగా భూలోకానికి గాలి లోకంలోకి వచ్చేసారు. ప్రియులారా, ఒక్కడుంటే ఆలోచించు, 10 మంది ఉంటే కొంచెం ఆలోచిస్తాడు, 100 మంది ఉంటే ఇంకా ఆలోచించి పన్నది, 1000 మంది ఉంటే అసలు ఆలోచించడు. కోట్ల మంది దేవదూతలు వారికి తోడుకోండి. సాతానుగాడు దేవుడి మీద తిరుగుబాటు చేయకపోతే ఏమి చేస్తాడు? మొదట నేను దేవుడిచ్చిన తలంపు, ఇప్పుడే దేవుడు అందిస్తున్న తలంపును బట్టి మీకు మాట్లాడు. సాతానుగాడు యోధోను చుట్టూ సాతానుగాడు గుంపు కంచి కట్టేశారండి. అయితే ఎవరికి చోట్లేదు. కానీ లూసిఫర్ ఇప్పుడు శక్తిమంతుడు కాబట్టి వీళ్ళందరితో అంటున్నాడు, కోటాని కోట దేవత మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్తాను, నిన్ను వెళ్ళిన దారంటే తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. అలాగే చాకచక్కగా లోపలికి వెళ్ళాడు యోధోను తోటలోకు. ఎందుకంటే దేవదూత శక్తులు ఉన్నాయి కాబట్టి అవలేలుగా ఈజీగా వెళ్ళగలిగాడు. తర్వాత తన వారందరూ వెళ్ళిపోయాడు. ఇంకా ఒక్కొక్కరిని కనిపెట్టడం మొదలు పెట్టారు వారందరూ. దూతలన్నీ లూసిఫర్ గుంపు అంతా కనిపెడతారు కానీ ఎవరు చిక్కలేదు. కానీ అమాయకంగా ఒక స్త్రీ నిద్రట్లు గనుక సాతానుగాడు చాకచక్కగా లోపలికి వెళ్ళిపోయి వాడు చేసే క్రియలు వాడు చేస్తూనే ఉన్నాడు. ఇది నిజమా అన్నాడు. ఉలిక్కుపడి లేచింది. ఆ ఉలిక్కుపడతనంలో ఏమి చేస్తుందో తెలీదు. ఆ పండు తినమన్నాడు, తినేశాడు. ప్రియులారా, ఈ రోజుల్లో చాలా మంది నిద్రలో లేచి ఉలిక్కుపడిన వారు ఏదైనా చెప్పమంటే చాలా మంది ఇవాళ పోలీస్ శాఖ వారు కానీ మరి సిబిఐ వారు కానీ నిద్రన్న వాడిని లెగ్గొట్టి వాడి తట్టి కొట్టితే వెంటనే నిజాలు చెప్తాడని చాలా నిద్రలో ఉన్నవాడిని కొట్టి లేపుతారు. మామూలుగా టార్చర్ పెట్టి లేపుతారు. వాడు ఏం చేస్తారంటే నిజాలు కక్కుతాడు. అలాగనే సాతానుగాడు అదే పని చేశాడు. ఈనాడు మనల్ని అలాగే వాడిని గెంటినట్టుగా గెంటేస్తాడు అనుకున్నాడు సాతానుగాడు. కానీ దేవుడు నెట్టేశాడు, కానీ హెచ్చరికలతో నెట్టేశాడు. ఇదిగో నీకెవడు చెప్పాడని హెచ్చరించి ఆనాడు అడగలా.
లూసిఫర్ని అడగలే దేవుడు, కానీ ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయన రూపంలో కలిగిన వాళ్ళం మనం, ఆయన బిడ్డలుగా పుట్టిన వారు మనం, ఆయన ఆత్మతో నింపబడిన మనం. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు ఆయన, నిన్నెవరు తినమన్నారు? అదిగో వాడే. వాడెవడు అనగాడు అనగానే బయటపడ్డాడు. వెలాగొచ్చావు అనగానే దూతను నేను ఎక్కడికని రావచ్చు అనుకున్నాడు, వచ్చేసాడు. అప్పుడు దేవుడు మొదట శపించాడు వాడిని, తర్వాత చెప్పించాడు ఇతరులు వీళ్ళు కూడా, కానీ శాపానికి గురైపోయారని తెలుసుకున్నాడు. హెచ్చరికలతో కూడిన మరి వారి యొక్క ప్రయాణం బయటికి నడిపించేశాడు దేవుడు. అందుకని చూడు, సాతానుకు నీకు వైరము అనేది అదే మతముగా, పాపం అనే మతముగా మార్చాడు సాతానుకు. ఈనాడు నీవు నేను పాపం అనే మతములో కొట్టుకుంటున్నాం ప్రియులారా. మతం అంటే ఒక జాతి కాదు, ఒక మతము కాదండి, మనిషే నిర్ణయించుకునేది మతం అనేది. ఈనాడు ప్రతి వారు కూడా పలుకుచున్న మాట పాపము. దేవుడు స్వయముగా చెప్పాడు. అది సాతాను వల్ల వైరము కట్టగల వచ్చిన మాటను ఈనాడు మనం వింటున్నాం ప్రియులారా. గమనించండి, ఇక్కడ అపోస్తుడైన పౌలు వారికి శిష్యులు మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు వారు దేవుని ఆత్మతో నింపబడ్డారంటే దేవుడు మానవుడిని ఎంతగా ప్రేమించాడు, నరుని ఎంతగా దేవుడు ఆదరించాడు, నరుడిని ఎంతగా హక్కును చేర్చుకున్నాడు. ఎంత పాపమున్నా గాని నరుడి యొక్క ప్రయాణమును ఆపలేదు. జాగ్రత్త ప్రియులారా, నీ ప్రయాణముకు అడ్డపడుతున్నాడంటే అది సాతానుగాడే. నీ పనులకు శోధన కలుగుతుందంటే సాతానుగాడే. నీ ప్రాణికు, నీ మాటకు, నీ క్రియలకు అడ్డపడుతున్నారు ఎదుటి వారంటే వాడు చేసే పనులు సాతానుగాడే. మనిషి అనేవారు చేయరు. మనిషికి స్వార్థము లేదంట, కానీ సాతాను ప్రవేశిస్తే వాడు మహాకూరుడిగా, స్వార్థమంతుడిగా మారిపోతాడంట. అది మన నిజంగా మనం పైరంగు చూడకండి, అంతరాత్మ ఆలోచన చూసి నడమన్నాడు ప్రభు. అది మానవుడికి మాత్రమే గ్రహించే ఆలోచన ఇచ్చాడు. దురాత్మకు లేదు, ఈ లోక సృష్టి యావత్తుకు లేదు. గ్రహించే అలవాటు, గ్రహించే ఆలోచన, గ్రహించే తలంపు మనిషికి మాత్రమే దేవుడిచ్చాడు. అందుకనే మనిషిని అవలేలిగా మోసం చేసిన సాతానుగాడు అంతే దానికంటే సులువుగా సాతాను చేతుల నుంచి చాకచక్కగా మనిషి కూడా బయట పడగలచ్చు. కానీ మనిషి అనే వాడిని పడకుండా ఏదేదో ఒకటి పడిపోతున్నాడు, మరొకటి పడిపోతున్నాడు, మరొకటి ఇలాగ భారం మోసి భారవంతుడిగా చేసేస్తాడు సాతానుగాడు తప్ప. ప్రియులారా, యేసు నామములో ఆవగింజంత విశ్వాసం అంటే ఈ కొండల్ని సముద్రంలో పడమని నీకు అంత శక్తి దేవుడు ఇచ్చాడండి. ఈనాడు నీ మీద ఉన్నా, నీ ఇంట్లో ఉన్నా, నీతో ఉన్న సాతానుగాడు క్షణాల మాదిరిలోనే కరిగిపోతాడు. చూడండి, గడ్డగట్టిన ఎన్న లేదా గడ్డగట్టింది ఏదైనా కానీ వేడిని చూపించండి, ఇమీడియట్గా కరిగిపోతుంది. అలాగే కరిగిపోతాడు సాతానుగాడు. నీ మధ్యన ఉండడని నమ్మగల మనసును పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనందరికి అందించి, మతం అంటే అది పాపము, పాపం అంటేనే మతం, అది ఒక ఇంటికి, ఒక జాతికి సంబంధించిన పేరే కానీ కాదు అనేది నమ్ముచు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. కొన్ని మాటలు ప్రభా రెండో భాగములో నాయన ఈ మాటలు మాకు అందించినందుకు వందనాలు. ఈ సమయంలో మతము అనగా పరిశుద్ధత అనేది కాకుండా మతములో నుండే పరిశుద్ధత పుట్టుకొచ్చావు అంటే మతము పరిశుద్ధత ఏమీ అనగా పాపము ఏమీ చేయలేదని రుజువు చేసి బలపరిచిన దేవానికి వందనాలు. నన్నును, నా దేశ ప్రజలను, నన్నును, నా దేశ బిడ్డలను, నన్నును, నా కుటుంబ యావత్తును, ప్రపంచ యావత్తు ప్రజలను, నా దేశ ప్రజల 150 కోట్ల ప్రజలకు నీవే మార్గదర్శివై, నీవే రక్షణాదర్శివై, నీవే మేలుకర్తవై, నీవే ఆదరణకర్తవై ఉండు నడిపించమని మా ప్రభువును రక్షకుడైన దేవదేవుని నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరణాత.